గుంటూరు జిల్లాకి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకి పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ డూడి ప్రకటించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని డైక్మాన్ ఆడిటోరియం బాలా మోహన్ దాస్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏఎన్యూలో గుంటూరు పార్లమెంట్ తో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించిన ఓట్ల లెక్కింపు 4వ తేదీన ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతుందని చెప్పారు. పార్లమెంట్ కి 30 మంది, 7 నియోజకవర్గాలకి 132 మంది పోటీలో ఉన్నారని అన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకి 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు ముగిసే వరకు ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు ఏర్పాటు చేయకూడదని హెచ్చరించారు. మన గుంటూరు పార్లమెంటు స్థానానికి అలానే గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల 4వ తారీఖు పొద్దున 8 గంటలకి షార్ప్గా స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే అన్ని అసెంబ్లీ స్థానాలకి అలానే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 30 మంది అభ్యర్థులు, అలానే మిగిలిన అసెంబ్లీలకు అన్నిటికీ కలిసి ఇంకో 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా ఇక్కడ మనము 5 బ్లాక్స్లో నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు పోస్టల్ బ్యాలెట్ పార్లమెంటుకు సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్లు సెంట్రల్ బ్లాక్లో మనము 14 టేబుల్స్ వేసి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే రిమైనింగ్ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒకసారి గుంటూరు ఈస్ట్, వెస్ట్ కాన్స్టిట్యున్సీలకి ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్లాక్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అక్కడ జరుగుతుంది. అలానే తాడికొండకు సంబంధించి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో తాడికొండ అసెంబ్లీకి అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి కూడా అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో మంగళగిరి, తెనాలి అండ్ ప్రత్తిపాడు జరుగుతుంది. పొన్నూరు థర్మల్ సైన్స్ ల్యాబ్లో పొన్నూరుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న ఈ డైక్మెన్ హాల్కి పక్కనే ఇవన్నీ కూడా ఈ బ్లాక్లు ఉన్నాయి. ఆ బ్లాక్లలో కౌంటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఇప్పటికే పూర్తి చేశాం. కౌంటింగ్ హాల్స్లో ప్రాపర్ మెష్ దగ్గర నుంచి ఆ టేబుల్స్, తర్వాత అక్కడ ఏజెంట్స్ ఉండడానికి, దెన్ కౌంటింగ్ ఆర్ఓ టేబుల్ కానీ అట్లనే అక్కడ ట్యాబులేషన్ సంబంధించిన సిస్టమ్స్, అట్లానే ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడానికి అక్కడ నుంచి మీడియాకి ఇక్కడ ఇవ్వడానికి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటితో పాటుగా బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. సో మొట్టమొదటగా 8 గంటలకి అన్ని సెగ్మెంట్స్లో, అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోస్టల్ బ్యాలెట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినవి మొదలవుతాయి. అలానే 7 సెగ్మెంట్ల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ని పార్లమెంట్ సంబంధించినవి సెంట్రల్ బ్లాక్లో వాటి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. ముందుగా మీరు ఒకసారి చూస్తే స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మనం పోలింగ్ అయిన తర్వాత నుంచి 13వ తారీఖు నైట్ నుంచి 3 టైర్ పోలీస్ సెక్యూరిటీ తోటి మనం వాటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవడం జరిగింది. సో మొట్టమొదటి లెవెల్లో సిఏపిఎఫ్ ఉన్నారు, దాని తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్ ఉన్నాను, దాని తర్వాత మన పోలీసు ఉన్నారు. సేమ్ ఇదే విధంగా కౌంటింగ్ కూడా అన్ని రకాలైనటువంటి పోలీస్ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అది ఎస్పీ గారు ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. కమింగ్ టు స్టాఫ్, పోలింగ్ పర్సనల్ సంబంధించి ట్రైనింగ్ కోసం ఈవీఎం కౌంటింగ్ కానీ అట్లానే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కానీ ఇప్పటికే దాదాపు 1075 మెంబర్స్కి అందరికీ మనం సఫిషియంట్ ర్యాండమైజ్ చేసి వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ట్రైనింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ ట్రైనింగ్ మళ్ళీ ఈ నెల 3వ తారీఖున అంటే పోలింగ్కి 1 డే ముందు ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి వారు ర్యాండమైజ్ కూడా చేసి కాన్స్టిట్యున్సీకి అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. దెన్ వీళ్ళని థర్డ్ ర్యాండమైజేషన్ ఏ టేబుల్కి ఎవరు వెళ్తారు అన్నది 4వ తారీఖు పొద్దున 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్లు. సో దాన్ని బేస్ చేసుకొని కౌంటింగ్ సిబ్బంది అందరూ వారి వారి స్థానాలకు వెళ్ళి కూర్చోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో భాగంగా ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా ఈ కౌంటింగ్ ఏర్పాట్లను వివరించడం జరిగింది. అట్లానే ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా ప్రతి టేబుల్కి ఒక్కొక్క ఏజెంట్ని నియమించుకోవచ్చు. ఏజెంట్ నియమించుకోవడంలో ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఏవీ లేవు. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం సెక్యూరిటీ కవర్ ఉన్న వాళ్ళు, ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఇట్లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా వారు నియమించుకోవడానికి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో వారందరూ కూడా
ఏజెంట్లని నియమించుకోవడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లు మిగతా ఏర్పాట్లన్నీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్లకు వివరించడం జరిగింది. కంటెస్టింగ్ క్యాండిడేట్లు కూడా ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్స్ నుంచి వచ్చేటటువంటి ఫీడ్ అంతా చూస్తున్నారు. అట్లనే ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళి చూపెట్టడం కూడా జరిగింది. మన కౌంటింగ్ డే అరేంజ్మెంట్ కలెక్టర్ సార్ చాలా డీటెయిల్గా చెప్పారు. పోలీస్ తరఫు నుండి ఆల్మోస్ట్ 2500 మెన్ అండ్ ఆఫీసర్స్తో ఒక డీటెయిల్డ్ కౌంటింగ్ డే బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రీ కౌంటింగ్ కంపోనెంట్ కూడా ఉంది. ఈ రోజు నుండి పికెట్లు, మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్ ఫ్రమ్ 1 o'clock టుడే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎక్కడ సెన్సిటివిటీ ఉంది దీని ప్రకారం. కౌంటింగ్ సెంటర్కి చూస్తే 3 లేయర్ సెక్యూరిటీ ఆల్రెడీ నడుస్తుంది యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. 4th లేయర్ కూడా ఆ రోజు యాడ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాము. అది కూడా రెగ్యులేషన్ కాజా టోల్ ప్లాజా దగ్గర నుండి ఎక్కడ సర్వీస్ లేన్కి ఎంటర్ అవుతారు. వెహికల్స్లో కూడా ఒక డ్రైవర్ తర్వాత ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి ఓన్లీ దే విల్ బి అలౌడ్. రిమైనింగ్ ఎవరు అక్కడ నుండి అలౌ చేయము. సో వెహికల్స్లో ఎక్స్ట్రా ఎవరు రాకూడదు. వచ్చిన తర్వాత డెసిగ్నేటెడ్ పార్కింగ్, లైటింగ్ పాయింట్స్ అన్నీ పెట్టాము. సిమిలర్లీ ఎక్కడ లా అండ్ ఆర్డర్ వైజ్ కూడా టోటల్ 115 పికెట్స్, 70 మొబైల్ పార్టీస్, 56 చెక్ పోస్ట్స్, 28 క్యూఆర్టీస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, దెన్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టేసి ఉన్నాము. కలెక్టర్ సార్ ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు. సెక్షన్ 144 అండ్ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ విల్ బి ఇన్ ఫోర్స్. తర్వాత డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. త్రూ మీడియా మేము గుంటూరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. పోలింగ్ డే రోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. అందరూ మీడియా కూడా పబ్లిక్ కూడా కోఆపరేట్ చేశారు. వీ ఎక్స్పెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఆన్ కౌంటింగ్ డే ఆల్సో. ఈ రోజు కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఇప్పుడు కూడా మీరు సెలబ్రేట్ చేయాలి అంటే మీ ఫ్యామిలీతో, మీ కుటుంబంతో, బంధువులతో ఇంట్లో చేయండి. దేర్ ఆర్ నో ప్రొసెషన్స్, ర్యాలీస్ అలౌడ్ ఆన్ ద స్ట్రీట్స్. ఒకసారి ఎంసీసీ అయిపోయిన తర్వాత వన్స్ దీస్ సెక్షన్స్ ఆర్ రిమూవ్డ్ as and when planned, they can have their public meetings and rallies. But on 4th until MCC in force, there are no processions and rallies are allowed. ఎవరైనా దాన్ని వైలేట్ చేస్తే మేము స్ట్రాంగ్ సెక్షన్ పెట్టాల్సిందే వస్తుంది, రిమాండ్ చేయాల్సిందే వస్తుంది. సిమిలర్లీ ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఆర్ రౌడీ షీటర్స్ ఆర్ హూసోయర్ వాజ్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ పోలింగ్ డే ఇన్సిడెంట్ మన దగ్గర ఎక్కడైనా మేజర్ సంఘటన జరగలేదు, కానీ చిన్న ఆల్టర్కేషన్ ఎక్కడ వాద్ వివాదం జరిగింది వాళ్ళ పైన కూడా దృష్టి పెట్టేసి ఉన్నాము. అవసరం ఉంటే వాళ్ళని కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం.